హలో అండి అందరికి. మా అత్తయ్య నన్ను ఒక కోరిక అయితే అడిగింది, బిర్యానీ చేయవా అని. అంత మంచిగా అత్తయ్య బిర్యానీ చేయవా అని అడిగినప్పుడు కోడలుగా నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా. అందుకే మా వారికి ఈ వారం గట్టిగా చెప్పేశాను, బిర్యానీ చేసేస్తాను, ఒక 2 kgs చికెన్ తెచ్చేసేయి అని. అదిగాక మా వారి ఈ మధ్య ఒక కోరిక అయితే అడిగాడు అనమాట, చికెన్ పచ్చడి చేయొచ్చు కదా అని. ఆయన కోరిక కూడా తీరినట్టు ఉంటుందిలే, ఈ వారం పెట్టేస్తాను, నువ్వు తీసుకొని రాపో అని 2 kgs అయితే పంపించాను చికెన్ కి. ఇక మా వారు వచ్చే లోపల నేను అనేది ప్రిపరేషన్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇదంతా బానే ఉంది. మా అత్తయ్య బిర్యానీని చూసి మొహం మార్చేసుకుందబ్బా లాస్ట్ లో. నాకైతే ఏం అర్థం కాలేదు, ఎందుకు అలా మొహం మాడిపోయిందా అని. మా అత్తయ్య నన్ను పిలిచి ఏం బిర్యానీ చేసావు అని అడిగింది. నేను మాత్రం దమ్ బిర్యానీ చేశాను అత్తయ్య అని చెప్పాను. ఏమి మామూలు బిర్యానీ చేయొచ్చు కదా అని అడిగింది. ఎప్పుడు మామూలు బిర్యానీ అయిపోతుందని ఈసారి దమ్ బిర్యానీ చేశాను అత్తయ్య అన్నాను. ఇంకా అంతే, కాసేపు అయితే మొహం మాడిపోయింది అనమాట మా అత్తయ్యది. ఎందుకు అంటే మా అత్తయ్యకి ఎక్కువ ఇష్టం నార్మల్ బిర్యానీ అంటేనే ఇష్టం, ఇలా దమ్ బిర్యానీ అంటే అంతగా నచ్చదు. నాకైతే ఒకటే అనిపించింది, గప్చుప్ గా అడిగింది చేసి పెట్టాలి అంతే, అతివేశాలకి పోకూడదు అని. ఇప్పుడు నేను చేసిన సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయింది మా అత్తయ్యకి. పోనీ దీని టేస్ట్ ఏం బాగోదా అంటే దీని టేస్ట్ దానికన్నా బ్రహ్మాండంగా ఉంటుందబ్బా. దాని మీద ఒక కోరిక ఉంటుంది కదా, అదే తినాలి అని. దాన్ని కాకుండా వేరే దాన్ని చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతాం ఖచ్చితంగా, అది అందరికీ తెలిసిందే. అర్లేండి అత్తయ్య, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి ఇది తినేసేయండి ఈసారి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా రొయ్యల బిర్యానీ చేసిస్తాలే అన్నాను. కాసేపు అలిగిందనమాట, ఒక అరగంట సేపు దాకా అలిగింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి గప్చుప్గా తినేశారు. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏది అడిగితే అదే చేసి పెట్టాలనిపించింది నాకు. ఈ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తే ఎలా ఉందో ఏమో అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి. నిజంగా నేను గానీ బిర్యానీ గానీ దమ్ బిర్యానీ గానీ చికెన్ కర్రీ గానీ వీటిలో తీసేస్తానబ్బా. సో నో డౌట్ అంత బాగా వచ్చింది. నిజం చెప్పాలంటే ఒక్క మెతుకు కూడా మిగలలేదు. మా వారు ఒక 2 times తిన్నారు, నేను ఒక 2 times తిన్నాను, మా అత్తయ్య ఒక 2 times తిన్నారు, మా మావయ్య ఒకసారి తిన్నారు. మరి అంత మంచిగా వచ్చేసింది కదా. సరే ఉంటా మరి.